ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణ చాలా సంతోషంగా స్వీట్స్ తీసుకొని వరలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు, ఏదైనా శుభవార్త చెప్పడానికి వచ్చావా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ, అవును, మీ అందరికీ ఒక శుభవార్త చెప్తాననే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అంటాడు. ఇంతలో తన మొహాన్ని కిందకు దింపుకొని, నేను వైష్ణవి ప్రేమించుకుంటున్నామని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ, అవును, వైష్ణవి కూడా నన్ను ప్రేమిస్తుంది, మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో వెన్నెల అటువైపుగా వెళ్తూ ఉంటుంది. అది చూసిన కృష్ణమాత, వైష్ణవి ఒకసారి ఇలా రా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడికి వెన్నెల వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ తనని చాలా గట్టిగా హగ్ చేసుకొని, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేశాను మన ప్రేమ గురించి, మనం ఇద్దరం ప్రేమించుకుంటున్నామని. వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఇస్తున్నారు చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం, ఏంటి కృష్ణ నువ్వు అలా మాట్లాడుతుండే, నిన్ను ప్రేమించడం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, కృష్ణ అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి వెన్నెల వైపుకు చూసి ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న వెన్నెల మొదలు, ఏంటి కృష్ణ, నేను ఏదో చనువుగా నీతో ఉన్నాను అంటే నువ్వు ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ అయితే ఒక్కసారి షాక్ అయిపోయి వెన్నెల వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం, అదేంటి, నిన్ననే కదా మనమిద్దరం చాలా ప్రేమగా మాట్లాడుకున్నాం, మన ప్రేమలను కూడా పంచుకున్నాం, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి వైష్ణవి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు